ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ సీట్ల సర్దుబాటు అంశము, దీని గురించి ఏం చెప్తారు? 20 నుంచి 25 సీట్లు అంటున్నారు జనసేన పార్టీకి. అది రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కరపత్రిక. అంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా రాయించినట్టుగానే మనం దాన్ని భావించాలి. అంటే వాళ్ళ సీట్లలో 25 సీట్ల కంటే ఒక సీటు కూడా ఎక్కువ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి స్పష్టంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి చెప్పినట్టుగా అఫీషియల్ గానే ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. అంటే నిన్నటిదాకా మొన్న రిపబ్లిక్ డే రోజు కూడా 3 వంతుల సీట్లు నేను తీసుకుంటాను అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ఈ ప్యాకేజీ ఇస్తారు. మరి 3 వంతుల సీట్లు అంతే 25. మొన్నటిదాకా గౌరవప్రదమైనటువంటి పొత్తు ఉంటది, జనసేన కార్యకర్తలు మీరు అధైర్యపడవద్దు, మనకు గౌరవప్రదమైనటువంటిది ఉంటేనే మనం వెళ్తామని చెప్పిన అతను గౌరవప్రదం అంటే 25 సీట్ల 25 సీట్లని ముష్టి అంటారు, గౌరవప్రదం అంటారు. సారీ, 175 సీట్లలో గౌరవప్రదం అంటే ఎంత? మినిమం 70 సీట్లు లేదంటే ఒక 60 సీట్లు ఉంటే గౌరవప్రదం అని అంటారు. అంటే 3 వంతుల సీట్లు దాదాపుగా. కానీ ఇప్పుడు మీకు కనీసం 2వ వంతు సీట్లు కూడా లేనటువంటి పరిస్థితి. అంటే 175 సీట్లు ఒక 25 సీట్లు ముష్టేస్తాం, ఆ ముష్టికి పడి ఉండు, నేను చెప్పినట్టు ఆ ముష్టి తీసుకో, లేదు అంటే అది కూడా ఇవ్వను, కుక్కలాగా ఇంట్లో పడుండు అని చెప్పి స్వయానా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. దానికి పవన్ కళ్యాణ్ సరే దత్త డాడీ, నువ్వు చెప్పినట్టుగానే ఆ పాతికే తీసుకుంటా, లేదు నువ్వు ఆ పాతికి కూడా ఇవ్వనన్నా కూడా నా పార్టీలో పిచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి నేను ఏదో ఒకటి కన్విన్స్ చేసుకుంటా అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా కనపడుతుంది. దయచేసి జనసేన కార్యకర్తలు ఆలోచించమని చెప్తా ఉన్నా. ఈ అన్నాల్లో ఎవడు మోచేతి నీళ్లు తాగుతారు? మీ జెండా మీరు మోయమంటల్లా, మీ నాయకుడు తెలుగుదేశం పార్టీ జెండా మోయమంటున్నాడు. వాళ్ళు మిమ్మల్ని కొన్ని కాన్స్టిట్యున్సీల్లో కొడుతున్నారు, కొన్ని కాన్స్టిట్యున్సీల్లో అసలు మీకు ఎంత సీన్ లేదురా పోండిరా అంటున్నారు. స్వయానా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ని ఎవరైతే నారా లోకేష్, అతను ముఖ్యమంత్రి అయ్యే స్థాయి కాదు కదా, కనీసం డిప్యూటీ సీఎం అన్నా కూడా మేము ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పొలిట్ బ్యూరోలో, అతనికి అంత సీన్ లేదని చెప్పి స్వయంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయినా కూడా మీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ ప్రతిరోజు వెళ్ళి చంద్రబాబు నాయుడిని గెలవటం, ఎవరితో సంబంధం లేకుండా ఆయన వెళ్ళి చర్చలు జరుపుకోవటం, 10 సార్లు వెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలబేరానికి వెళ్ళటం. ఎందుకు ఈ కర్మ? రాజకీయ పార్టీగా ఆ 175 స్థానాల్లో వాళ్ళు ఇచ్చేటటువంటి ఓ 10 20 సీట్లకు ఆశపడే ఆ సీట్ల కోసం పోటీ చేయడానికి కంటే అసలు రాజకీయాలను తప్పుకోవటం ఉత్తమం కదా. లేదంటే అసలు పోటీయే చేయట్లేదు అని చెప్పి తప్పుకుంటే ఇంకా గౌరవప్రదంగా ఉంటది కదా. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాం అంటే ఇంకా గౌరవప్రదంగా ఉంటది కదా. నేను ముందే చెప్పాం, చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు వేసేటటువంటి కుక్క బిస్కెట్లకి పవన్ కళ్యాణ్ ఆశపడతాడు, మిమ్మల్ని అందరినీ తాకట్టు పెడతాడని చెప్పి మేము అనేక సందర్భాలు ఏదైతే చెప్పామో ఎస్ అది ఎగ్జాక్ట్ గా ఇప్పుడు క్లియర్ గా కనపడతా ఉంది కదా. 25 సీట్లు ఏంది? ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అడిగిందే 32 అంట, కనీసం 27 అన్న ఏమని బతులాడుకుంటాడంట. అంటే 32 అడిగాడంట, 27 అన్నా ఏమన్నా బతులాడుకుంటున్నాడంట, 20 అయితే ఇస్తామన్నారంట, కనీసం ఇంకొక 5 అన్న ఏమని పవన్ కళ్యాణ్ ప్రాధేయపడుతున్నాడు అని చెప్పి ఇవాళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడు. అంటే మీ పవన్ కళ్యాణ్ బతుకు ఏ విధంగా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది అంటానికి ఇది నిదర్శనం కాదా? ఎందుకు ఇట్లాంటి కానీ రాజకీయాలు ఎందుకు? 175 సీట్లో పోటీ చేయలేనటువంటి పార్టీకి రాజకీయాలు ఎందుకు? ఎవడో 10 ఇస్తాడా 20 ఇస్తాడని అడుక్కునేటటువంటి దేహి అని అడుక్కునే స్థాయిలో ఉంటే ఇంకా రాజకీయాలు ఎందుకు, రాజకీయ పార్టీ ఎందుకు? డైరెక్ట్ గా విలీనం చేసేయచ్చు కదా. ఇంతకంటే నీచమైన బతికే ఉంటది పవన్ కళ్యాణ్కి. చంద్రబాబు నాయుడు ముష్టి అయితే తీసుకునే కంటే డైరెక్ట్ గా పార్టీని విలీనం చేసేస్తే దరిద్రం వదిలిపోయింది కదా. నీ అభిమానులు కూడా కనీసం వాళ్ళ పని వాళ్ళన్నా చేసుకుంటారు కదా. నువ్వేదో పగలు తీస్తావు, నువ్వేదో ఎరగదీస్తావు అని చెప్పి రోజు డైలాగులు చెప్తూ ఉంటే ఆ డైలాగులు విన్నటువంటి నీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, నీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రతిరోజు పాపం నువ్వేదో అయిపోతావు, నువ్వేదో పాపం ఉద్ధరిచ్చేస్తావు అని చెప్పి ఫీల్ అవుతా ఇంకా నీ వెనకాల తిరుగుతుంటే వాళ్ళందరినీ ఇది మోసం చేయటం కదా. సో ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, తెలుగుదేశం జనసేన పొత్తు 200% ఫిక్స్డ్. అది 20 సీట్లు ఇవ్వని, అసలు 25 ఇవ్వని, లేదు అసలు ఏమి ఇవ్వకపోని పవన్ కళ్యాణ్ హోల్సేల్ గా అయినా మళ్ళీ 2014లో మత్తిచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి మత్తిచ్చి వెళ్తాడు. బికాస్ ఆఫ్ ద ప్యాకేజ్. అతనికి కావాల్సింది రాజకీయం కాదు, అతనికి కావాల్సింది డబ్బులు. డబ్బులు చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడల్లా జీ హుజూర్ అంట చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అభిమానాలని, సినిమాల ద్వారా వచ్చినటువంటి అభిమానాన్ని తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు దగ్గర తన రాజకీయాల్లో తన డబ్బుల కోసం తన జీవితం
దా విధంగా వెళ్తది. కానీ జనసేనని నమ్ముకున్న వాళ్ళు లేదంటే పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా అభిమానించే వాళ్ళందరినీ నట్టేట ముంచుతాడు. అదే ఇప్పుడు జరగబోతా ఉంది. రేపు 20 ఇచ్చినా 25 ఇచ్చినా అసలు ఇవ్వకపోయినా కూడా చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర జీ హుజూర్ అంటూ వేడుకుంటూ చంద్రబాబు నాయుడు భజనలోనే పవన్ కళ్యాణ్ ఉంటాడనేది మాత్రం వాస్తవం అనేది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకుంది.